వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. బకాయిలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల చెల్లింపు, పిఆర్సి వంటి విషయాలపైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజా బడ్జెట్లోనూ ఉద్యోగుల సమస్యలపైన ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు పైన ఓ కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది. దాని అమలుపైన కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కసరత్తు. ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన 2025-26 వార్షిక బడ్జెట్లో ఉద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మెజార్టీ సంఖ్యలో మద్దతిచ్చారు. వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు, రివర్స్ పిఆర్సీ వంటి అంశాలతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆగ్రహంతో కనిపించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పిఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సిన 3 డిఏలపైన ఉద్యోగులు ఒత్తిడి చేయడం లేదు. మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికలకు ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త కమిషనర్ పిఆర్సీ ఏర్పాటు కాలేదు. ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులందరూ భావించారు. కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపుపైనే చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించింది. ఇంకా కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉండటంతో వాటిని దశల వారీగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు, పథకాలు అమలు దిశగా ప్రభుత్వం బడ్జెట్లు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. అయితే ఈ నెలాఖరుకు విడుదల. దీంతో ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పెండింగ్ డిఎల్లో ఒకటి అయినా ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదనపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపుపైన ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం లేదు. అదే సమయంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంత మేర విడుదల చేస్తోంది అనేదైతే ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిగా మారింది.